జానకి వెళ్ళమంటేనే ఇంటికొచ్చా. నా బిడ్డని ప్రేమించమని జానకి చెప్తే ప్రేమిస్తావు, నేనేం చేసినా భరించమని జానకి చెప్తే భరిస్తావు. ఫైనల్ గా జానకి ఏది చెప్తే అది చేస్తావు. ఏంటి విజయ్, వెళ్ళిపోతాను కనిపించను అన్నట్టుగా మాట్లాడుతున్నావు? నిజమా లేక బెదిరిస్తున్నావా? నందిని, విజయ్ మాట్లాడింది నేను విన్నాను. తను నిజంగానే వెళ్ళిపోతాడేమో. వద్దని చెప్పు. ఎక్కడికి వెళ్ళడు, జానకి దగ్గరికే వెళ్తాడు. బాబాయ్ 2 మంచి మాటలు చెప్పి మళ్ళీ నా దగ్గరికే పంపిస్తాడు. ఇవన్నీ బెదిరింపులే అక్క, నువ్వేం పట్టించుకోకు. ఎందుకో నాకు భయంగా ఉంది నందిని. నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది. అబ్బా, ఇప్పుడు నాకు కిక్కెక్కింది. మరిది మనసు విరిగిపోయింది, ఇటు నందిని మనసు పగిలిపోయింది. మళ్ళీ ఇంకెప్పటికీ కలుసుకోలేరు. ఎంత కిక్కో! ఓ అత్తయ్య రండి. మల్లీశ్వరి, నీకు విజయ్కి భోజనం చేసి తీసుకొచ్చాను, భోంచేయండి. విజయ్ కూడా తెచ్చావా అత్తయ్య? అవును, వాడు సరిగ్గా భోజనం చేసి వారం రోజులైంది. ఇంకా మీకు ఆ బెంగ ఉండదులేండి. అంటే నా మీద కోపంతో నీకింక కనిపించను అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరేం కంగారు పడకండి అత్తయ్యా. నందినికి విజయ్కి మధ్య ఈ గొడవలు మాటకి మాట మామూలే కదా. నువ్విలా టార్చర్ పెడితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. నందిని వెళ్ళిపోమంది. అంత మాత్రాన విజయ్ వెళ్ళిపోతాడా ఏంటి? ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం వాడికేంటి? నేను అదే చెప్తున్నాను, విజయ్ ఎక్కడికి వెళ్ళడు అని. తను రాగానే నేను విజయ్ కలిసి భోంచేస్తాంలేండి అత్తయ్యా. ఎందుకక్క కవర్ చేసి మాట్లాడుతున్నా? వెళ్ళిపోయాడని మొహం మీద చెప్పేస్తే పోయేది కదా. పాపం అత్తయ్య టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు. విజయ్ వెళ్ళిపోయాడనగానే టెన్షన్తో ఈవిడికి షుగరు బీపీ రైజ్ అయిందనుకో, మళ్ళీ ఆవిడ్ని చూసుకోలేక అదొక హింస. చూసుకోవడం ఏంటక్క? ఇంట్లో పనులెవరు చేస్తారు? అత్తే కదా చెయ్యాలి. ఆవిడికేమైనా అయితే మనకి హింసక్క. అరే రే, మర్చిపోయాను, నిజమే నందిని. భయ్యా, ఆ విజయ్ గారు ఒంటరిగా ఉన్నాడు. 2 పిల్లలతో ఇసుకుపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. వాణ్ణి లేపేయడానికి ఇదే కరెక్ట్ టైం.
నేనేం చేసినా మీరిద్దరూ సంతోషంగా ఉండాలని చేసే నందిని. కానీ మీరు అది అర్థం చేసుకోవట్లేదు. మీ ఇద్దరి మూడు ముళ్ళ బంధాన్ని ఒక భర్తగా అప్పుడు ఇప్పుడు ఇంకెప్పటికీ న్యాయం చేయలేనేమో అనిపిస్తుంది. బ్రహ్మరాత జానకిని భార్యగా చేసింది. తలరాత నందినికి నన్ను భర్తని చేసింది. ఎవరిని సంతోషపెట్టలేను. నేను సంతోషంగా ఉండలేను. ఆ విషయం ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే మీ ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నా మనసు విరిగిపోయింది. నేను తీసుకునే ఈ నిర్ణయం నా జీవితాన్ని మారుస్తుందో లేదో. మీరేమవుతారో నేనేమవుతానో నాకు తెలీదు. అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను. కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. కాలాలు దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. ముళ్ళ కంచెల్ని దాటని కంచికి చేరని కట్టు కథలాట, గుండె గాయాలు పాడిన మౌనాలు వేసిన చిక్కు ముళ్ళ పాట. కీలు బొమ్మలాట, ఇది తోలు బొమ్మలాట, కట్టు కథలాట, ఇది చిక్కు ముళ్ళ పాట. జానకి, చివరిసారిగా నీతో మాట్లాడాలనుంది. ఇందాకే నాతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చొచ్చాను, మళ్ళీ అప్పుడే చేస్తున్నాడు. ఇప్పుడు కట్ చేస్తే బాధపడతాడు, స్విచ్ ఆఫ్ చేస్తే కావాలని చేశానని ఇంకా ఫీల్ అవుతాడు. విజయ్, నీకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేస్తాను కానీ మాట్లాడను. జానకి, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేం జానకి? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదేం జానకి? జానకి, నువ్వు నా మాటలు వింటున్నావని నాకు అర్థమవుతుంది. నేను చెప్పాల్సింది చెప్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. మీ కళ్ళ ముందే ఉంటే
నీ కళ్ళల్లో నీళ్లు, నందిని కళ్ళల్లో కోపం. మనది ఏ ఇద్దరం కలిసి ఉండలేని బొమ్మ బొరుసు జీవితం. మన ముగ్గురు మధ్య ఉన్న ఈ మూడు ముళ్ళ బంధం పెద్ద చిక్కుముడి జానకి. దాన్ని విప్పలేము. అలా అని కట్టి ఉంచి సంతోషంగానూ ఉండలేము. అందుకే వెళ్ళిపోతూ చివరిసారిగా నీతో మాట్లాడదామని నీకు ఫోన్ చేశాను. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలీదు. నేను లేకపోతే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయో లేదో తెలీదు. పరిస్థితులకు భయపడి పిరికి వాళ్ళ వెళ్ళిపోతున్నానా ఏమో, నాకే తెలీదు. వెళ్ళిపోతున్నాను అంతే. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోయినా కనీసం నా మాట విన్నందుకైనా థ్యాంక్స్ జానకి. జీవితాంతం తోడుగా ఉంటాను అని మాటిచ్చాను. తప్పుతున్నందుకు క్షమించు. ఉంటాను. విజయ్, విజయ్ మాట్లాడు. విజయ్, విజయ్ మాట్లాడు. విజయ్, స్వామి, విజయ్ మనసు చాలా డిస్టర్బ్ గా ఉంది. తను ప్రశాంతంగా ఉండాలి. తన మనసు మార్చి సంతోషంగా ఉండేలా చూడు స్వామి. చూడు స్వామి. చెక్. భలే దెబ్బ కొట్టావు సూరి. భయ్యా, నీ పోలీస్ ఎత్తుల ముందు నేనెంత? చెక్. భయ్యా, ఇది ఎత్తు అంటే ఓడిపోయాను భయ్యా. విజయ్కి ఇంకా ప్రాణం ఉంది భయ్యా. వాడంత ఈజీగా చావడు సూరి. ఈజీగా చావడా అంటే వీడిని చంపడం మనకు కష్టమా? అంతా అయిపోయింది భయ్యా, కొన ఊపుడుతున్నాడు అంతే. కానీ జాతకం ప్రకారం విజయ్కి చావులేదు సూరి. అయ్యయ్యో, నిజమే భయ్యా, గుర్తొచ్చింది. అల్పాయుష్కుడైన విజయ్కి చిన్నప్పుడే ప్రాణగండం ఉంది. సంపూర్ణ ఆయుష్కురాలైన జానకి మెళ్ళో
విజయ్ చేత చిన్నప్పుడే తాలి కట్టించి చావుగండ నుంచి బయటపడేశారు. వెధవ జానకి ఆయుష్ సగం తీసుకున్నాడు. ఏ రోజు కూడా పాపం తనని సంతోషపెట్టలేదు. పైగా నందినిని పెళ్లి చేసుకుని సవతిని తెచ్చిపెట్టాడు. నా జానకిని కష్టపెట్టినందుకు వీణ్ణి వదలను భయ్యా, వదలను. భయ్యా, వీడి ప్రాణాలు ఈరోజు మీ చేతిలో నా చేతిలోనా? త్వరగా డిసైడ్ చేయండి. వీణ్ణి నేను చంపుతాను. One, two, three. కాలొచ్చింది సూరి, అందుకే ఆపా. భయ్యా, ఆ కాలు చావును కూడా ఆపిందంటే ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. ఎవరో చూడు. ఇంకెవరు? మన ఈశ్వరి, మల్లీశ్వరి. నాన్న విజయ్, నీ చావు వాయిదా వేయబడిందమ్మా. కాసేపు రెస్ట్ తీసుకోయే. ఈశ్వరి, మల్లీశ్వరి, చెప్పు. రుద్ర, నీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పు మల్లీశ్వరి. విజయ్ మన టార్చర్ తట్టుకోలేక ఊరొదిలి వెళ్ళిపోతున్నాడు. అవునా? ఎప్పుడు? ఎక్కడా? ఎలా బయలుదేరాడు? నందిని ఇచ్చిన స్ట్రోక్ కి వాడి మైండ్ దొబ్బి మళ్ళీ తిరిగి రానని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. అరే, ఈ ఇన్ఫర్మేషన్ ముందే మాకు చెప్పాలి కదా మల్లీశ్వరి. ఇప్పుడు ఏమైంది? మీరు వెంటనే విజయ్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని వాణ్ణి చంపి శవం కూడా కనిపించకుండా చెయ్యాలి. ఆహా, అలా చేస్తే ఏమవుతుంది? అబ్బా, నీవి మట్టి బుర్రలు రుద్ర. ఇప్పుడు పెళ్ళాల పోరు తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయాడని హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరూ నమ్మేస్తారు. అన్ని చోట్ల వెతికి ఎక్కడో ఒక చోట ఉంటాళ్లే, తనే తిరిగొస్తాడని అనుకుంటారు. మనం చంపిన విషయం బయటికి రాకుండా గుట్టుగా ఉండిపోతుంది రుద్ర. అంటే విజయ్ మర్డర్ మిస్టరీగా ఉండిపోతుందన్నమాట, అంతే కదా? అందుకే ఆ విజయ్ ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. తొందరగా వెళ్ళండి. అలాగే మల్లీశ్వరి, ఇప్పుడే సెట్ చేస్తాం. భయ్యా, ఏంటి ట్విస్ట్? ఈశ్వరి, మల్లీశ్వరికి తెలియని ట్విస్ట్ ఇదే సూరి. విజయ్ని తల మీద కొట్టడం, ఇక్కడ తెచ్చి కట్టేయడం అంతా మల్లీశ్వర్ ప్లాన్ అనుకున్నాను భయ్యా. రేయ్, ఆ మల్లీశ్వరికి ఏం తెలుసురా? ఇదంతా నా స్కెచ్. భయ్యా, ఇన్ని రోజులు మీకు బాడీయే కానీ బ్రెయిన్ లేదనుకున్నాను భయ్యా. మల్లీశ్వరుడు ప్లాన్ చెప్తే మీరు ఫాలో అవుతున్నారు కదా అని మిమ్మల్ని కొంచెం తక్కువ అంచనా వేశాను భయ్యా. మల్లీశ్వరికి కూడా తెలియకుండా ఇదంతా చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది భయ్యా. విజయ్ని చంపితే హరిశ్చంద్ర ప్రసాద్కి ఆటోమేటిక్గా మల్లీశ్వరి మీద డౌట్ వస్తుంది. వాళ్ళు మల్లీశ్వర్ని టార్గెట్ చేస్తే అప్పుడు మన పేరు చెప్పేస్తుంది. మల్లీశ్వరికి తెలియకుండా విజయ్ని లేపేస్తే
నిజంగా విజయ్ ఏమయ్యాడో తెలియదని మల్లీశ్వరి ఏడ్చి వాళ్ళని నమ్మిస్తుంది. అందుకే మల్లీశ్వరికి కూడా తెలియకుండా ఈ అటెంప్ట్ చేశాను సార్. భయ్యా, ఈ గ్రేట్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఆలస్యం ఎందుకు, విజయ్ చంపే. నేను రెడీ. 1 2 3 రాయ్ విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? మన టార్చర్ తట్టుకోలేక పారిపోయాడా?